హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టులో ముందడుగు పడింది. నాగోల్ నుండి చాంద్రాయనగుట్ట వరకు కొత్తగా చేపట్టనున్న రూట్ను పరిశీలించారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. కొత్త అలైన్మెంట్ సాధ్యాసాధ్యాలపై ఎంక్వైరీ చేశారు. అధికారుల ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు మార్పులు సూచించారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో కోసం మెట్రో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. నాగోల్ నుంచి చాంద్రాయనగుట్ట వరకు ప్రతిపాదించిన రూట్ ను పరిశీలించారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. నాగోల్ స్టేషన్ తర్వాత మూసీ నది బ్రిడ్జ్ ని ఆనుకుని పెద్ద మంచినీటి పైపులు, భూగర్భ హైటెన్షన్ విద్యుత్ కేబుళ్లు ఉండడంతో మెట్రో రూట్ మరో 10 మీటర్లు ఎడమ వైపుకు జరపమని ఆయన ఆదేశించారు. మూసీ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని మూసీ నదిపై మెట్రో బ్రిడ్జ్ ని పొడవైన స్పాన్లతో నిర్మించాలన్నారు. మూసీ నది దాటిన తర్వాత కొత్తపేట జంక్షన్ నుంచి వచ్చే రహదారికి కనెక్టివిటీని ఇస్తూ చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులందరి అవసరాల కోసం అదనపు స్టేషన్ కు ప్లాన్ చేయాలని సూచించారు. ప్రతిపాదిత నాగోల్ ఆర్టీఓ స్టేషన్ ను అల్కాపురి జంక్షన్ కు సమీపంలో నిర్మించాలన్నారు ఎన్వీఎస్ రెడ్డి. ఇది ఓఆర్ఆర్ కనెక్టివిటీకి ఉపయోగపడుతుందని చెప్పారు. బైరామల్గూడ, సాగర్ రోడ్ జంక్షన్ లో ఇప్పటికే ఎత్తైన ఫ్లైఓవర్లు ఉండడంతో ఎయిర్పోర్టు మెట్రో లైన్ ఎత్తు ఇంకా ఎక్కువగా పెంచాల్సి ఉంటుందని చెప్పారు. అయితే దీనికి బదులు మెట్రో అలైన్మెంట్ ను కుడివైపుకు మారిస్తే బాగుంటుందన్నారు. ఓపెన్ ప్లేస్ లో మెట్రో స్టేషన్ నిర్మించాలని కన్సల్టెంట్ కు సూచించారు. నాగోల్ నుంచి చాంద్రాయనగుట్ట వరకు అనేక ఫ్లైఓవర్లు ఉన్నందున ప్రైవేట్ ఆస్తులను కనిష్టంగా సేకరించే విధంగా మెట్రో లైన్, స్టేషన్లను ప్లాన్ చేయాలన్నారు ఎన్వీఎస్ రెడ్డి. మెట్రో స్టేషన్లకు స్థలాల ఎంపిక, స్టేషన్ పేర్ల ఖరారు ముందు స్థానికులను, ట్రాఫిక్ పోలీసులను సంప్రదించాలని మెట్రో అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా మెట్రో స్టేషన్లు ఉండాలన్నారు. మైత్రీనగర్, కర్మాన్ ఘాట్, చంపాపేట్ జంక్షన్, ఓవైసీ హాస్పిటల్, డిఆర్డీఓ, హఫీజ్ బాబా నగర్ వంటి ప్రాంతాల్లో జంక్షన్లకు సమీపంలో నిర్మించాలని సూచించారు ఎన్వీఎస్ రెడ్డి.